గౌరవ ఉప ముఖ్యమంత్రులు, గౌరవ సహచర మంత్రివర్యులు మరియు గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దేశానికి అన్నం పెట్టడం కోసం అహర్నిశలు కృషి చేసే రైతన్నలకు మనసారా నమస్కరిస్తూ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం. ఒక దేశం లేదా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే వ్యవసాయం యొక్క గొప్పతనం మరియు ప్రాముఖ్యత గురించి దిగవంతక వ్యవసాయ శాస్త్రవేత్త భారతరత్న డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ చెప్పిన మాటలు మొదటిగా మనం గుర్తు చేసుకుందాం. వ్యవసాయం మేధోపరంగా, సంతృప్తికరంగా మరియు లాభదాయకంగా మారితే అది ఉద్యోగ ఆధారిత ఆర్థిక వృద్ధిని ప్రేరేపిస్తుంది. వ్యవసాయం కుంటుపడితే మరే రంగం సరిగ్గా జరిగే అవకాశం ఉండదు. ఆ మహానీయుని మాటల్లో ప్రతి అక్షరం సత్యమని గ్రహించింది ఈ ప్రభుత్వం. అందుకే ప్రధాన వనరైన వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించి దానిని పరిపుష్టి చేసి రైతులను స్థితివంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రైతులకు సాగు ఖర్చులు గణనీయంగా తగ్గించవలనని, ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని, అధిక ఆదాయ పంటల సాగుపై దృష్టి సారించాలని, ఎగుమతికి అనువైన మరియు సన్న వరి రకాల సాగును ప్రోత్సహించాలని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృఢ సంకల్పంతో ఉన్నారు. వికసిత భారత్ 2047కి అనుసంధానంగా మన రాష్ట్రాన్ని ప్రగతి పందంలో ముందుకు నడిపించి 2047 నాటికి $2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, ప్రజల తలసరి ఆదాయం $43,000 సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని 10 మార్గనిర్దేశక సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక రూపొందించింది. స్వర్ణాంధ్ర 2047 మార్గ నిర్దేశిత 10 సూత్రాల్లో ఫార్మర్స్ అండ్ అగ్రిటెక్ అనే వ్యవసాయ రంగానికి సంబంధించిన సూత్రం. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా వ్యవసాయ రంగంలో 15% వార్షిక వృద్ధిని సాధించడానికి 11 వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించి వాటి దిగుబడి పెంచడం మరియు ప్రకృతి వ్యవసాయంలో విస్తీర్ణం పెంపుకు కార్యాచరణ రూపొందించాం. 2024-25 సంవత్సరంలో ఏపీ జిఎస్డిపి మొదటి ముందస్తు అంచనాల ప్రకారం వ్యవసాయం జీవీఏ 57,187 కోట్లు, వ్యవసాయంలో వృద్ధి రేటు 22.8%గా నమోదైంది. గత ప్రభుత్వం భూసార పరీక్షలను పూర్తిగా విస్మరించింది. మన ప్రభుత్వం 2024-25లో సాయిల్ హెల్త్ ఫెర్టిలిటీ పథకం కింద 13.09 కోట్ల నిధుల ఖర్చుతో 4,30,000 భూసార పరీక్షా పత్రాలను రైతులకు అందించింది. అలాగే 2025-26లో 6 లక్షల భూసార పరీక్షా పత్రాలు రైతులకు అందించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం. 2014 నుండి 2019 వరకు అప్పటి మన ప్రభుత్వం రైతులు వారి పొలంలోని భూసారాన్ని సరిచేసుకుని మంచి దిగుబడి సాధించడానికి 3 లక్షల మెట్రిక్ టన్నుల జింకు, జిప్సం, బోరాన్ వంటి సూక్ష్మ పోషకాలను రాయితీతో రైతులకు అందించాం. 2019 నుండి 2024 వరకు గత ప్రభుత్వం సూక్ష్మ పోషకాల సరఫరా పూర్తిగా నిలిపివేసింది. తిరిగి మన ప్రభుత్వం 2025-26 సంవత్సరంలో 5.98 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రైతులకు రాయితీపై సూక్ష్మ పోషకాల పంపిణీ చేయడానికి నిర్ణయించాం. ప్రస్తుత భూసారాన్ని తెలుసుకోవడానికి వాడుతున్న సాంప్రదాయక వెట్ కెమిస్ట్రీ స్థానంలో డ్రై కెమిస్ట్రీ పద్ధతిని వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం. 2024-25 సంవత్సరంలో 7.88 లక్షల క్వింటాల విత్తనాలను 268.32 కోట్ల రాయితీతో రైతు సేవా కేంద్రాలలో పంపిణీ చేశాం. గత ప్రభుత్వం చెల్లించకుండా బకాయి పెట్టిన
120 కోట్ల విత్తన రాయితీని ఈ ప్రభుత్వం చెల్లించింది. ఇంకను 100 కోట్లు చెల్లించబోతున్నాం. 2025-26 సంవత్సరానికి రాయితీ విత్తన పంపిణీకి 240 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించాం. 2024-25లో 35.87 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను సహకార సంస్థలు, రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు వర్తకుల ద్వారా సరఫరా చేశాం. అలాగే 2025-26 సంవత్సరంలో రాష్ట్రానికి అవసరమైన 41.38 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల సరఫరాకు చర్యలు తీసుకుంటున్నాం. 2025-26లో ఎరువుల కొరతను నివారించడానికి ఏపీ మార్క్ఫెడ్ ద్వారా 2 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు బఫర్ స్టాకుల నిర్వహణకు 40 కోట్లు బడ్జెట్ను ప్రతిపాదించాం. అన్నదాతకు అండగా నిలబడి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తలపెట్టిన బహుత్తర కార్యక్రమమే ఫలం పిలుస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రస్తుతం వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం, యాప్ ద్వారా పంటలపై చీడపీడలను గుర్తించి తగు చర్యలు తీసుకోవడం, ప్రకృతి వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించడంతో పాటు వ్యవసాయ అనుబంధ శాఖల క్షేత్ర సమస్యలకు తక్షణ పరిష్కారం సూచిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం ద్వారా ఇప్పటికే 10.68 లక్షల కుటుంబాలకు 5 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయాన్ని పాటిస్తున్నాయి. పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ సర్టిఫికేట్ ద్వారా 4.76 లక్షల హెక్టార్లలో 10.38 లక్షల మంది రైతులకు ధృవీకరణ చేస్తున్నాం. కొత్తగా ప్రారంభించిన నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ పథకం పరిధిలోకి 3,000 కొత్త గ్రామ పంచాయతీల్లోని 2,570 క్లస్టర్లను ప్రకృతి వ్యవసాయ పరిధిలోకి తీసుకురానున్నాం. 2025-26లో 7,116 గ్రామ పంచాయతీల్లో PMDSను 360 రోజులు గ్రీన్ కవర్, ఏడాది పొడవున ఆదాయాన్ని అందించే ఏ గ్రేడ్ అండ్ ఏటీఎం మోడల్స్ మొదలుగా రసాయన రహిత ప్రకృతి వ్యవసాయాన్ని చేయిస్తున్నాం. సర్టిఫికేషన్ మరియు ట్రేసబిలిటీ అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. 2025-26 సంవత్సరంలో మొత్తం 15 లక్షల రైతు కుటుంబాలలో 6.5 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేయించడానికి 61.78 కోట్లు ప్రతిపాదించాం. ప్రతి రంగంలోనూ స్మార్ట్ వర్క్ ఆవశ్యకం. అలాగే వ్యవసాయం రైతులకు భారం కాకుండా లాభసాటి కావటానికి వ్యవసాయ యాంత్రీకరణ అవసరం. రైతుల కోరిక మేరకు 2024-25 సంవత్సరంలో 50% రాయితీపై 75 కోట్లు 80,000 రాయితీ నిధులతో చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అందిస్తున్నాం. 2025-26 సంవత్సరంలో కూడా ఈ కార్యక్రమం కొనసాగిస్తూ 139.65 కోట్లు ప్రతిపాదించాం. 2024-25లో 70 కోట్ల నిధులతో 80% రాయితీపై 875 కిసాన్ డ్రోన్ వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. 2025-26లో 1000 డ్రోన్లతో కూడిన వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాల ఏర్పాటుకు 80 కోట్ల రాయితీ నిధులతో ప్రణాళిక రూపొందించాం. 2025-26 బడ్జెట్లో వ్యవసాయ యాంత్రీకరణకు 219.65 కోట్లు ప్రతిపాదించాం. రైతులకు సాంకేతికంగా మేలైన యాజమాన్య పద్ధతులు చేపట్టడానికి స్మార్ట్ అగ్రికల్చర్ మరియు ప్రెసిషన్ అగ్రికల్చర్ విధానాలను తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది. ఫార్మర్ రిజిస్టర్ ద్వారా రాష్ట్రంలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇస్తున్నాం. ఈ గుర్తింపు సంఖ్య ఆధారంగా ప్రభుత్వ పథకాలను రైతులకు సులభంగా అందించడానికి వీలు కలుగుతుంది. పంట సాగు చేసిన ప్రతి వాస్తవ సాగుదారుని వివరాలు
ఈ పంటలో నమోదు చేయడం వల్ల అసలైన రైతుకు పంట బీమా, వడ్డీ లేని రుణాలు, మద్దతు ధర, ఇన్పుట్ సబ్సిడీ మొదలగు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఏపీఎస్ఎస్ యాప్ ద్వారా రైతుల పొలాల్లో గమనించిన పురుగులు, తెగుళ్ల ఉధృతి, పోషకాల లోపాలను అంచనా వేసి తగు నివారణ చర్యలు రైతులకు తెలియజేస్తున్నాం. అర్హులైన కౌలు రైతులను గుర్తించి వారికి కౌలు హక్కు కార్డులు జారీ చేసి సులభతరంగా పంట రుణాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి అందించేందుకు కొత్త కౌలు చట్టం తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం. వడ్డీ లేని రుణాల పథకం కింద రబీ 2023-24, ఖరీఫ్ 2024 కాలాల పంట రుణాలపై వడ్డీ రాయితీ కోసం 2025-26లో 250 కోట్లు ప్రతిపాదించాం. సూపర్ 6లో భాగంగా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సాయం 14,000, కేంద్ర ప్రభుత్వం సాయం 6,000తో కలిపి సంవత్సరానికి మొత్తం 20,000 చొప్పున సాగు చేసే భూ యజమానులకు అందించడం జరుగుతుంది. అంతేకాక భూమి లేని కౌలు రైతులకు మొత్తం 20,000 ఆర్థిక సహాయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుండి ఇవ్వటం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం అమలుకు 2025-26 బడ్జెట్లో 9,400 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. ఖరీఫ్ 2024లో ఈ పంట డేటా ఆధారంగా ఉచిత పంటల బీమా అమలు చేయగా 2024-25 రబీ పంట కాలం నుంచి స్వచ్ఛంద నమోదు విధానాన్ని పునరుద్ధరించి తక్కువ ప్రీమియంతో రైతులు బీమాలో చేరే అవకాశం కల్పించాం. ఖరీఫ్ 2024లో 22 పంటలు, రబీ 24-25లో 15 పంటలు నోటిఫై చేయబడ్డాయి. 2024-25 రబీ నుంచి మామిడి పంటను వాతావరణ ఆధారిత పంటగా చేర్చాం. ఈ పథకం కోసం 2025-26 సంవత్సరంలో 1,023 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించాం. 2024 ఆగస్టు సెప్టెంబర్ నెలలో సంభవించిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన వ్యవసాయ పంట నష్టాలను ఈ పంట వెబ్ పోర్టల్ ద్వారా రియల్ టైం డేటా ఆధారంగా అంచనా వేయడం జరిగింది. తద్వారా వాస్తవ సాగుదారులకు మరియు అధిక సంఖ్యలో కౌలు రైతులకు నష్టపరిహారాన్ని అందించాం. అంతేకాకుండా నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి హెక్టారుకు పంట నష్టపరిహారాన్ని పెంచడం జరిగింది. ఈ మేరకు పెంచిన సాయంతో 1.85 లక్షల మంది రైతులకు 20 రోజుల్లోనే 284.56 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని నేరుగా వారి ఖాతాలకు బదిలీ చేయడం జరిగింది. రైతు సంక్షేమానికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కీలకంగా నిలుస్తున్న వ్యవసాయ శాఖకు 2025-26 వార్షిక బడ్జెట్లో మొత్తం 12,401.58 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఉద్యాన శాఖ రంగంలో పెట్టుబడులు పెట్టడం అంటే రాష్ట్ర భవిష్యత్తుకు పెట్టుబడి పెట్టడమే అన్న గౌరవనీయ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా రైతులు మెరుగైన ఆదాయం పొందడానికి ఉద్యాన పంటల ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యతను పెంచే లక్ష్యంతో ఉద్యాన శాఖను ప్రాధాన్యత కలిగినదిగా ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలో ఉద్యాన పంటలు 45.57 లక్షల ఎకరాల సాగుతో 365.92 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నమోదైంది. దేశ పండ్ల ఉత్పత్తిలో రాష్ట్రం 16% వాటాతో ప్రథమ స్థానంలో నిలిచింది.